అందరికీ నమస్తే. మీ అన్ని ఛానల్ వాళ్ళకు నమస్తే. అయితే మీరు ఎక్కడ ఏం జరిగినా కానీ మీరు వాళ్ళ చుట్టూ తిరుక్కుంటా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటిదో మీరు తీసుకుంటారు. అది రైతుల ఇన్ఫర్మేషన్ ఎందుకు తీసుకోరు? రైతులు ఏం పాపం చేశారు మీకు? రైతులేం కష్టపడతలేరా? రైతులు కష్టపడి మీకు కడుపులోకి అన్నం తెప్పిస్తారు. వాళ్ళ రక్తం చుక్కలు చెమట చుక్కల్లాగా చేసి మీకు అన్నం తెప్పిస్తారు. ఒకసారి చూడండి, అన్నం ఉన్నదా లేదా? ఇక్కడ అన్నం అయ్యిందా? ఈ అన్నం రావాలంటే ఎంత కష్టపడితే ఈ అన్నం మన కడుపులోకి వస్తుంది అంటే నువ్వు సంపాదించవచ్చు, చాలా సంపాదించవచ్చు. నువ్వు ఎంత సంపాదించినా నువ్వు డబ్బేం తినవు కదా. డబ్బు సంపాదిస్తావు, బంగారం సంపాదిస్తావు, వెండి సంపాదిస్తావు. వెండి ఏం తినవే, బంగారం ఏం తినవే, డబ్బేం తినవే. ఏం తింటే కడుపు నిండుతుంది? అన్నం తింటే కడుపు నిండుతుంది. అన్నం తింటేనే కదా హెల్త్ బాగుండేది. అన్నం ఎలా తయారైంది? రైతు కష్టపడితేనే తయారైంది. రైతుది రక్తం చుక్క చెమట చుక్కల్లాగా మార్చుకొని కష్టపడి ఈ అన్నం తెప్పించింది. అలాంటప్పుడు రైతుకు నష్టం వస్తే ఏం జరిగింది మీకు అని మా చుట్టూ తిరగరే. రైతు చుట్టూ తిరిగి వాళ్ళ కష్ట నష్టాలని ఆలోచించరు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోరు. అందరూ ముఖ్యమంత్రులే, అందరూ లీడర్లే, అన్ని ఛానల్ వాళ్ళు అందరూ పెద్ద గొప్ప మనసులు. నీ రైతుని ఆలోచించేటోళ్ళు లేరే. పిండి బస్తాలు లేక లైను కట్టినాం, లైను ఉపవాసం ఉన్నాం. ఒక్కొక్కసారి ఒక్క రోజు కూడా అన్నం తినకుండా ఉండి కండ్లకు రైగా అమ్ముకొని చీకటి వచ్చి అడ్డం పడ్డాం రైతులం. పిండి బస్తాలు చల్లితేనే మనకు అన్నం వస్తుంది. మనం టైంకి అన్నం తింటేనే కదా మనకు ఆరోగ్యం మంచిగా ఉండేది. మనం టైం మీద పిండి చల్లితేనే కదా, దానికి ఊరిగా చల్లితేనే కదా అన్నం మనకు బియ్యం గింజ అయ్యి అన్నం వచ్చేది. అది అర్థమవుతుందా? ఇప్పుడు పిండి బస్తాలు కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి ఏముంది? ఇన్ని రోజుల దాకా ఆన్లైన్లో ఆర్డర్ చేసినావా ఊరిగే బస్తాలు? రైతుకి ఎంత కష్టం అవుతుంది. పంట పండియడానికి రక్తం చుక్కల్ని చెమట చుక్కల్లాగా చేసుకుంటారు. ఆల్రెడీ మళ్ళీ ఈ ఊరిగే బస్తాలకు కూడా వీళ్ళు ఇంత కష్టపడి ఉపాసం వండుకుంటా, వీళ్ళు కొట్టుకుంటా తిట్టుకుంటా ఈ పిండి బస్తాలు కొంటపోయి దానికి చల్లి మనకు అన్నం తెస్తురు. అంటే రైతు గురించి ఆలోచించి అలా కష్ట నష్టం ఏందో తెలుసుకొని మనం చూద్దామని మా చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారా? రైతు చుట్టూ బాగా ఆలోచించండి. ఏ మీడియా వాళ్ళు కానీ ఎవరు కానీ రైతు గురించి ఆలోచించి కష్ట నష్టం అనేది మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందే. నేను చెప్తున్నాను.